భారతదేశంలో సిపిఎం పార్టీ ఎదుగుదలకు ఇటుకపై ఇటుక పేర్చినట్టుగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య విశేష కృషి చేశారని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ అన్నారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం ఉదయం సిపిఎం తెనాలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభను నిర్వహించారు. సిపిఎం సీనియర్ నేత షేక్ హుసేన్ వలీ అధ్యక్షత వహించారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు షేక్ దౌలా, విశ్రాంత పోస్టల్ ఉద్యోగుల సంఘం నాయకులు కె ఉమామహేశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు ప్రసాద్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా పనిచేసిన సుందరయ్య ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఎన్నో గ్రంథాలను రచించినట్టు తెలిపారు. ఆ రచనల్లో మన రాష్ట్రం, దేశ నిర్మాణానికి అవసరమైన విజన్, ముందు చూపు, వెలుగుబాట ఉన్నాయని తెలిపారు. అతి నిరాడంబర జీవితం గడిపారని చెప్పారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ముఖ్యంగా యువత ఆయన జీవితం గురించి, రచనల గురించి అధ్యయనం చేయాలని సూచించారు. సిపిఐ నాయకులు కె బెనహర్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంతో పాటు సుందరయ్య ఎన్నో ప్రజా పోరాటాలు చేశారని చెప్పారు. కుల వివక్షకు, పీడనకు, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన గొప్ప కృషి చేశారని తెలిపారు. లాల్ నీల్ నినాదంతో పురోగమించడమే ఆయనకిచ్చే నిజమైన నివాళిగా అభిప్రాయపడ్డారు. బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర నాయకులు ఎన్రంపాటి అశోక్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా పోరాటాలే కాకుండా చట్టసభల్లో ప్రతి బిల్లుపైన లోతుగా చర్చించేవారని చెప్పారు. సమావేశంలో షేక్ అహ్మద్ హుస్సేన్, పి జోనేష్, మంగళగిరి వెంకటేశ్వర్లు, కె ప్రసాదరావు, పి రాజశేఖర్, షేక్ హజీనా బేగం, ఉమామహేశ్వరరావు, మంగళగిరి పద్మ, చుక్కపల్లి శేషగిరిరావు, చప్పిడి వీరాంజనేయులు, కె లక్ష్మణరావు, కర్రా సామయ్యలు, కనకదుర్గ, సుజాత, కళాధరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి తెనాలి ప్రజా సంఘాల కార్యాలయంలో జరుపుకుంటున్నాం. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని స్థాపించడంలోనూ సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పైగా పనిచేసినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ దేశంలోని బహుముఖ కోణాల్లో ప్రజా సమస్యల్ని అధ్యయనం చేయటంలోనూ, వాటికి పరిష్కారం చూపించడంలోనూ గొప్ప మేధావి. ఆయన ఎన్నో గ్రంథాలని రచించారు. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆయన రచించినటువంటి విశాలాంధ్రలో ప్రజారాజ్యం, ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పథకం, భూ సమస్య, అట్లాగే పరిశ్రమలకు సంబంధించి ఆయన రాసినటువంటి గ్రంథాలు, అట్లాగే చట్టసభల్లో ఆయన చేసినటువంటి ప్రసంగాలు, ఇవన్నీ కూడా నేటి పాలకులకి, ముఖ్యంగా యువతరానికి చాలా ఆదర్శ నేత, కార్మిక కర్షకుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు కామ్రేడ్ సుందరయ్య గారిని మనం స్మరించుకుంటున్నాం ఈరోజు 41వ వర్ధంతి సందర్భంగా. అటువంటి స్వార్థాన్ని త్యాగం చేసి జీవితాంతం కూడా ఎంతో కమ్యూనిస్టులు అంటే ప్రజల కోసం మరి పనిచేసేవాళ్ళని ఆయన సుందరయ్య గారి యొక్క చిరస్మరణీయమైన పేరు ఈ భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఆయన ఎవరో చెరపలేని పేరు. ఎక్కడ చూసినా సుందరయ్య గారిని శ్లాఘించకుండా కమ్యూనిస్టులు ఉండరు. ఎందుకంటే అటువంటి కమ్యూనిస్ట్ నీతి ఆయన జీవితంలో చూపించాడు. అలా ఆయన పేరుని గన్న గొప్ప నేతను మనం స్మరించుకుంటూ కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా, పేదల పాలిట పెన్నిదిగా, మరి ఎందరో పేద ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తిగా, మరి ఒక ఎమ్మెల్యేగా, ఒక రాజ్యసభ పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేసినటువంటి మరి ఒక రాజకీయ నీతిజ్ఞుడు కూడా. అలాంటి వ్యక్తి యొక్క వర్ధంతి కార్యక్రమం ఈరోజు తెనాలిలో జరగడం అనేటువంటిది హర్షణీయించాల్సినటువంటి విషయం. ఎందుకంటే భారతదేశంలో ఎంతోమంది పుడతారు, ఎంతోమంది చనిపోతూ ఉంటారు, కానీ చరిత్ర సృష్టించే వ్యక్తులు కొంతమందే ఉంటారు. అలాంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు మరి కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ మరి ఏర్పాటు దిశగా ముందుకు వెళ్ళి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, మరి సమాజంలో సమాజ హితం కోసం పనిచేసినటువంటి వ్యక్తి.